హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే, హెల్త్కు చాలా మంచిగా ఉండే బనానా బజ్జీ తయారు చేయబోతున్నానండి. అవి నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చిన్న పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు లంచ్ బాక్స్లో తీసుకెళ్ళుటకు చాలా బాగుంటాయండి. ఖాళీ బాక్స్ తేకుండా పిల్లలు ఇవి తిని ఇంటికి వస్తారండి. చాలా టేస్టీగా ఉంటాయి బనానా బజ్జీలు. ఈ విధంగా తయారు చేసుకుని తినండి, చాలా బాగుంటాయండి. ఇప్పుడు బనానా బజ్జీ తయారు చేయుటకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి. శనగపిండి 1/2 కిలో తీసుకున్నాను. బియ్యం పిండి 2 స్పూన్స్, సోడా పొడి 1 స్పూన్, వాము 1 స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, పసుపు 1/2 స్పూన్, కారం పొడి 1 స్పూన్, కొత్తిమీర 2 స్పూన్స్, పచ్చిమిర్చి 4 చీల్చుకున్నానండి, ఎర్రగడ్డ 1 మీడియం సైజు, బనానా 2 తీసుకున్నానండి. ఇప్పుడు బనానా పీల్ చేసుకోవాలండి. ఇలా పీల్ చేయడం వలన ఆయిల్లో బనానా బజ్జీలు త్వరగా వేగుతాయి. పల్లీలు 4 స్పూన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు బనానా అన్ని ఈ షేప్లో కట్ చేసి పెట్టుకుంటానండి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్లైడ్స్ లాగా కట్ చేసుకోవడం వలన ఆయిల్లో త్వరగా వేగుతాయి. చూడండి, ఇలా అన్ని బనానా అంతా స్లైడ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి అవన్నీ పెట్టుకుని అలా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు బనానా బజ్జీ తయారు చేయు పద్ధతి అండి. శనగపిండి తీసుకుని అందులోకి బియ్యం పొడి వేసుకోవాలి. తర్వాత సోడా పొడి 1/2 స్పూన్ వేసుకున్న, వాము 1 స్పూన్ వేసాను, పసుపు 1/2 స్పూన్, కారము 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు వాము కూడా 1 స్పూన్ వేసాను. అందులో ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. చూడండి, అలా కలుపుకోవడం వలన పిండి అంతా బాగా మిక్స్ అవుతుంది. అలాగే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి అంతా అలా కలుపుకోవాలండి. ఇలా నీట్గా కలుపుకోవాలి, నెమ్మదిగా స్మూత్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుని ఉండలు లేకుండా పిండి అంతా ఇలా జారుడు పిండిలాగా తయారు చేసుకోవాలండి. చూడండి, పిండి ఇలా కలుపుకోవాలండి. కలుపుకుంటే పర్ఫెక్ట్గా వడలు వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క బనానా పీస్ తీసుకొని శనగపిండిలో డిప్ చేస్తూ అలా వేసుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకుంటే వడలు మాడిపోతాయి. చూడండి, ఇలా వేసుకోవడం వలన ఒక్కొక్కటి విడివిడిగా వస్తాయి వడలు. ఈ శనగపిండిలో వాము వేస్తాం కనుక పిల్లలు ఎన్ని తిన్నా కూడా స్టమక్ పెయిన్ రాదండి, జీర్ణం కూడా బాగా అవుతుంది. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. బనానా అంటే పిల్లలు చాలా మంది తినకపోవచ్చు, కానీ ఈ పద్ధతిలో పెడితే చాలా టేస్టీగా తింటారు. వాళ్ళకు హెల్త్ కూడా బాగుంటుందండి. చూడండి, వడలు రెడీ అయ్యాయి. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పిండి కూడా అలాగే బనానా వేసుకోవాలండి. ఈ రైనీ సీజన్లో బనానా బజ్జీలు వేసుకుని తింటే చాలా హెల్త్కి మంచిదండి. రుచిగా కూడా తింటారు, స్నాక్స్ లాగా కూడా తినచ్చు, లంచ్లోకి పెట్టచ్చు. చాలా బాగుంటాయండి ఇవి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో కూడా కట్టి పంపించండి, చాలా టేస్టీగా తింటారు. చూడండి, ఇలా వడలు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బనానా బజ్జీలు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. రెడీ అయ్యాయి. చూడండి, ఇలా తీసి ఆయిల్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఎంతో రుచికరమైన బనానా బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం ఇలా అంతా కలుపుకొని మసాలా రెడీ చేసుకోవాలండి.
ఈ మసాలా అంతా రెడీ అయిన తర్వాత బజ్జీ తీసుకుని మధ్యలో చీల్చి ఇలా బజ్జీలో మసాలా పెట్టుకోవాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి తింటే చూడండి, మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టైప్లో బనానా బజ్జీ చేసుకుని తింటే వద్దనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి, మరి చాలా బాగా వస్తాయి బనానా బజ్జీలు. బనానా బజ్జీలు ఇలా అయినా చేసుకొని తినొచ్చండి. చూడండి, సూపర్గా ఉంటాయి ఈ బజ్జీలు. ఈ స్టైల్లో చేసుకొని తినండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూడండి, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.